హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే కారం పురుగులు ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు అనమాట. ఇప్పుడైతే కారం బురుగులు ఏ విధంగా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. కారం బురుగులు చేయడానికి ఫస్ట్ నేను ఇక్కడ బురుగులు తీసుకున్నానండి. ఒక కప్పు నిండా బురుగులు తీసుకొని పక్కన పెట్టేశాను. అలాగే ఇంకో చిన్న కప్పు నిండా పల్లీలు తీసుకున్నాను. 2 రెమ్మలు కరివేపాకు, అలాగే 2 రెమ్మలు వెల్లుల్లి కచ్చిపచ్చగా దంచుకొని పక్కన పెట్టేశానండి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 3 తీసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం పల్లీలు తీసుకున్నాం కదండి, అవి కూడా వేసేయండి. ఇక్కడ పల్లీలు అదే క్వాంటిటీలో తీసుకోవాలని మాత్రం ఏం లేదండి. ఎక్కువ తినేవాళ్ళంటే ఉంటే ఎక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా ఉంటుంది కదండి, కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ వెల్లుల్లి మనం వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. వెల్లుల్లి బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి. పసుపు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే మనం బురుగులు వేసేటప్పుడు బాగా కలుస్తుంది అనమాట. చాలా కలర్ఫుల్గా కనపడుతుంది, బాగుంటుంది. ఇలా పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కారం వేసుకోండి. కారం ఇక్కడ నేను మసాలా కారం వేస్తున్నానండి. మీరు మసాలా కారం వద్దనుకున్న వాళ్ళైతే నార్మల్ కారం వేసుకోండి. మసాలా కారం లేని వాళ్ళైతే కారం వేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసారంటే సరిపోతుందన్నమాట. కారం వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేయండి. ఇక్కడ సాల్ట్ ఎక్స్ట్రా వేసారంటే ఉప్పుగా ఉంటుంది, టేస్ట్ పోతుందండి. సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ మనం బురుగులు కలిపేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ బాగా చల్లారించిన తర్వాతనే కలుపుకుంటే బాగుంటుందండి. లేదు నేను వేరే బౌల్లో వేసుకుంటానంటే వేరే బౌల్లో బురుగులు వేసేసి ఇవి వేస్తే సరిపోతుంది. అదే బౌల్లో వేస్తే బాగోదండి. ఒక 5 మినిట్స్ చల్లారిన తర్వాత మాత్రమే వేయండి. నేనైతే అదే బౌల్లో కలుపుతున్నాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత చల్లగా అయిపోతుంది కదా, అప్పుడే బురుగులు వేస్తున్నానండి. చూసారు కదా, మనం ముందుగా తీసుకున్న బురుగులు కూడా ఈ విధంగా ఇందులో వేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోండి. వెంటనే మనం వేయంగానే కలవదండి, బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ వరకు ఇక బాగా కలిపితేనే మనకి బురుగులు అనేవి బాగా కలుస్తాయి అన్నమాట. చూసారు కదా, మనము కారం పసుపు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాం కాబట్టి బురుగులు బాగా కలిసిపోతున్నాయి. చూడండి, కలర్ఫుల్గా కనపడుతుంది కదండి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఎంతో టేస్ట్కరమైన కారం బురుగులు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనం వేరే మసాలా కారం చేయాలనుకున్నా, లేదంటే వెల్లుల్లి కారం ఆ విధంగా కారం బురుగులు చేయాలనుకుంటాం కదా, అలా ఇదే విధంగా చేయండి. కాకపోతే మసాలాలు చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్ట్కరమైన కారం బురుగులు రెడీ అయిపోయాయి కదండి. వీటిని మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కూడా వాడుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా నచ్చే పదార్థం అండి ఇది. చాలా టేస్టీగా ఉంటుంది కదా, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా చేసామంటే 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి.